మోక్షజ్ఞ సెకండ్ మూవీ ఫిక్స్. బాలయ్య మామూలుడు కాదు. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తన తొలి సినిమాతో తెలుగులో అడుగుపెడుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ మరియు లెజెండ్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న లాంచ్ కానుంది. మోక్షజ్ఞ తొలి సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే రెండో సినిమా కూడా లాక్ అయ్యిందని సమాచారం. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనుండగా సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. ఈ రెండు చిత్రాల ద్వారా బాలయ్య తన కుమారుడి కోసం యువ ప్రతిభావంతుడైన దర్శకులను ఎంపిక చేయడం జరిగింది. మొదటి సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ వంటి విభిన్న భారీ విజయం సాధించిన చిత్రాల ద్వారా తన టాలెంట్ ను చాటుకున్నారు. పాన్ ఇండియా స్థాయి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ మోక్షజ్ఞకు శక్తివంతమైన ప్రారంభం ఇవ్వగలరు. రెండో చిత్రానికి ఎంపికైన వెంకీ అట్లూరి తొలి ప్రేమ వంటి రొమాంటిక్ లాక్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. సర్, లక్కీ భాస్కర్ వంటి కంటెంట్ బెస్ట్ సినిమాలతో వెంకీ తన డైరెక్టర్ పటిమను సుస్పష్టం చేశారు. బాల తీసుకుంటున్న ఈ వ్యూహాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాణిజ్య భావోద్వేగాల కలయికతో మోక్షజ్ఞకు కష్టతరమైన కానీ సరికొత్త అవకాశాలు అందిస్తున్నారు. ఇది మోక్షజ్ఞ నిశ్చితమైన ఎదుగుదలకు పునాదులు చేస్తుంది. తొలి రెండు చిత్రాల నుంచి మంచి అంచనాలు నెలకొనగా నందమూరి వారసుడిగా మోక్షజ్ఞపై ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తిగా ఉన్నారు. మోక్షజ్ఞ డెబ్యూ ప్రమాణం తెలుగు పరిశ్రమలో ప్రత్యేకమైన ప్రస్థానం అవుతుందనడంలో